ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎక్కడ ఏంటి వివరాలు అయితే చూద్దాము. కరీంనగర్ డిపోకి అంటే తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ టెంపుల్కి సమీపంలో అయితే కనుక ఈ ఘోర ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు. కరీంనగర్కి చెందినటువంటి బస్సు నిజామాబాద్ వెళ్తూ ఉండగా ఈ కొండగట్టు సమీపం ప్రాంతంలో అయితే కనుక లారీని ఢీకొట్టింది. అది ఎంత బలంగా ఢీకొట్టింది అంటే కనుక కొన్ని దృశ్యాలు ఉన్నవి, అవి చూపించడానికి కూడా లేదు. ఎదర భాగం ఆర్టీసీ బస్సు ఎదర భాగం అంతా నుజ్జు నుజ్జు అయిపోయి ఆల్మోస్ట్ లారీలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అక్కడ లారీ క్యాబిన్లో అయితే కనుక డ్రైవర్ కూడా ఇరుక్కుపోయాడు. అంత పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఇందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఈ విషమంగా ఉన్న వారిలోనూ. ఇక డ్రైవర్ అయితే కనుక అట్లా లారీ డ్రైవర్ అయితే క్యాబిన్లో ఇరుక్కుపోయి బయటికి కూడా రాలేని పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్ అయితే అయింది. అయితే స్థానికులు ఎవరైతే ఉంటారో వారు ఇమీడియట్గా స్పందించి అసలు ఆలస్యం చేయకుండా ఈ బస్సులో ఎప్పుడైతే ఈ బస్సుకి యాక్సిడెంట్ అయిందో ఈ ప్రయాణికుల ఆర్తనాదాలు విని అక్కడ ఆ రోడ్డు కదా స్థానికులు ఇమీడియట్గా స్పందించి వెంటనే బస్సులు ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం, అలాగే వారిని ఇమీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రులకు అది కూడా తరలించడం అయితే కనుక చేశారు. చాలా వేగంగా స్పందించారని చెప్తున్నారు అక్కడ చూసిన వారు కూడా. అలాగే లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయినటువంటి డ్రైవర్ని కూడా జాగ్రత్తగా చాలా కొంతసేపు కష్టపడి బయటకు అయితే తీసుకొచ్చేసారు. ఈలోపు ఘటనా స్థలానికి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు కూడా వచ్చేసారు. అసలు ఇందులో ఏంటంటే ఎలా జరిగిందనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ యాక్సిడెంట్ అయితే అయింది. లారీ డ్రైవర్ తప్ప, బస్ డ్రైవర్ తప్ప ఎవరిది అనేది అయితే ఇంకా డిసైడ్ అయితే చేయలేదు. అంటే ఏ విధంగా యాక్సిడెంట్ అయింది ఇంకా ఎవరికి తెలీదు. ప్రస్తుతం అయితే కనుక 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. అందులో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కరీంనగర్కి చెందినటువంటి బస్సు నిజామాబాద్ వెళుతూ ఉండగా కొండగట్టు సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.